హలో ఆల్, వెల్కమ్ టు వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ మనం మన జీవితంలో స్ట్రాంగ్గా ఎలా ఉండాలి, మనం జీవితంలో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి, మన ఎమోషన్స్ని ఇలాంటి సమయాల్లో ఎలా హ్యాండిల్ చేయాలి, టఫ్ సిచ్యువేషన్స్లో మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి బాగా అర్థం అవ్వడం కోసం వీడియోని పూర్తిగా చూడండి. మీకు అర్థం అవ్వడం కోసం ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఒక ఆర్చరీ బోర్డ్ని ఊహించుకోండి. దానిపై 1 నుండి 10 నెంబర్స్ 4 డైరెక్షన్స్లో ఉంటాయి. ఎవరైతే బాణంతో ఆ ఆర్చరీ బోర్డ్ని గురి పెడతారో వారి టార్గెట్ సెంటర్ని బాణంతో షూట్ చేయడం. చాలాసార్లు బాణం వేరే నెంబర్స్ ఉన్న సర్కిల్కి గుచ్చుకుంటుంది. చాలా ప్రాక్టీస్ తర్వాత బాణం సెంటర్ నెంబర్ ఉన్న సర్కిల్కి తగులుతుంది. ఇది మీకు బాగా తెలుసు. ఈ ఎగ్జాంపుల్ని మనం మన జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్కి అన్వయించుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఆ ఆర్చరీ బోర్డ్పై ఉండే ఒక్కో సర్కిల్ మీ ఒక్కో వీక్ పాయింట్ అయితే బయట సర్కిల్ మీ లోయెస్ట్ వీక్ పాయింట్ అండ్ సెంటర్కి వచ్చేసరికి అది మీ స్ట్రాంగెస్ట్ వీక్ పాయింట్ అనుకోండి. ఆ బాణం వేసేవారు మిమ్మల్ని వారి బిహేవియర్తో టార్గెట్ చేసి మిమ్మల్ని మీ వీక్ పాయింట్ని కొట్టాలనుకుంటారు. వారి టార్గెట్ ఒక్కటే, ఎలా అయినా మిమ్మల్ని కిందికి లాగేయాలి అని. ఒక్క విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి. అసలు మీ స్ట్రాంగెస్ట్ వీక్ పాయింట్ ఏది అని ఎదుటివారికి ఎలా తెలుసు? ఎలా తెలుస్తుందంటే మీరే వారికి ఏదో ఒక సమయంలో చెప్పి ఉంటారు. అలా వారు తెలుసుకున్న తర్వాత అవసరమైనప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు మీ వీక్ పాయింట్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇదే మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రికాషన్. ఒకవేళ ఏదో ఒక సందర్భంలో మీ వీక్నెస్ని ఎవరికైనా రివీల్ చేసి ఉంటే మిమ్మల్ని మీరు వారి ఎమోషనల్ అటాక్స్ నుండి ఎలా కాపాడుకోవాలో కొన్ని స్ట్రాటజీస్ అండ్ సొల్యూషన్స్ చూద్దాం. సొల్యూషన్ 1. ఎప్పుడైతే ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే ఫస్ట్ మీరు చెయ్యవలసింది కొంత సమయం రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే ఆ సమయంలో మీ ఆలోచనలు ట్రాఫిక్లో ఇరుక్కుపోతాయి. అదే సమయంలో మీ బ్రెయిన్ పాత జ్ఞాపకాలను తట్టిలేపుతుంది. ఆ పాత జ్ఞాపకాలకు సంబంధించిన బాధను కూడా గుర్తు వచ్చేలా చేస్తుంది. అలా గుర్తు వచ్చిన జ్ఞాపకాలు, వాటికి సంబంధించిన చైన్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి, బ్యాలెన్స్ తప్పేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో తీసుకునేటువంటి డెసిషన్స్ అనేవి మీకు మంచిది కాదు. ఒకవేళ ఇలాంటి డిస్టర్బ్డ్ మైండ్ ఉన్న సమయంలో డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు రియలైజ్ అవుతారు అది మీ ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే టైం తీసుకుని రిలాక్స్ అయ్యి కూల్గా ఆలోచించే డెసిషన్ తీసుకోండి. సొల్యూషన్ 2. మీరు ఇలాంటి సమయాల్లో మీ పాత బ్యాగేజ్ని, ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసుకుంటే దాని వలన పరిస్థితి ఇంకా దిగజారుతుంది, మీకు ఇంకా భారాన్ని కలిగిస్తుంది. దాని వలన ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటో మీరు గుర్తించలేరు. పైగా చాలా ఎమోషనల్గా వీక్ అయిపోతారు. ఏ డెసిషన్ తీసుకోలేక అక్కడే ఆగిపోతారు. అందుకే మీ ఫోకస్ ప్రెజెంట్ ప్రాబ్లంపై ఉండాలి, పాస్ట్లో జరిగిన దానిపై కాదు. ఇలా ఆలోచిస్తే
మీరు బెటర్గా హ్యాండిల్ చేయగలరు. మీరు త్వరగా ఎక్స్పర్ట్ అయిపోతారు. సొల్యూషన్ 3. మీరు ఒక వస్తువు కాదు, కదలికలు ఉన్న జీవం ఉన్న మనుషులు. మీరు అక్కడే ఆగిపోకుండా డిఫరెంట్ ఆప్షన్స్, సొల్యూషన్స్ వైపు వెళ్ళొచ్చు. ఆ సిచ్యువేషన్ నుండి బయటపడవచ్చు. డిఫరెంట్గా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎలుక ఒక మేజ్లో బంధిస్తే ఒక దారిలో వెళితే అక్కడ బయటకు రావడానికి దారి లేకపోతే ఏం చేస్తుంది? ఇంకా ఎక్కడైనా దారి ఉందేమో అని అన్ని దారులలో వెళ్ళి బయటపడటానికి ప్రయత్నిస్తుంది. అలాగే మనం కూడా. మనం ఆర్చరీ బోర్డ్ కాదు, అక్కడే ఉండి బాణాలకు బలి అవ్వడానికి. డిఫరెంట్ డైరెక్షన్స్లో పక్కకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ సిచ్యువేషన్ నుండి బయటపడాలి. సొల్యూషన్ నెంబర్ 4. ఒకవేళ మీరు ధైర్యవంతులు అయితే ఈ స్ట్రాటజీని ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక ఆర్చరీ బోర్డ్ అనుకోండి. మీ ఎనిమి మిమ్మల్ని బాణాలతో షూట్ చేస్తున్నారు అనుకోండి. అలా బాణం తగిలినప్పుడు ఆర్చరీ బోర్డ్ ఎలా రియాక్ట్ అవుతుంది? బాణం తగలగానే కాసేపు ఊగుతుంది. మళ్ళీ దృఢంగా ఇంకో బాణాన్ని ఎదుర్కోవడానికి నిలబడుతుంది. అంటే మనం కూడా బాధని తట్టుకుని నిలబడితే బాధని భరించడం అలవాటు అయిపోతుంది. మన ఎనిమీస్ బాణాలు వేయడం ఆపేస్తారు. ఎందుకంటే మనం కింద పడడం లేదు కాబట్టి. పైన చెప్పిన సొల్యూషన్స్ మీకు యూజ్ అవుతాయి అని ఆశిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమాజంలో మార్పు కోసం నాతో కలవండి. అందరం కలిసి మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. సంతోషంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.